రాష్ట్ర మంత్రివర్యులు అందరికీ పేరు పేరున మా నాయ బ్రాహ్మణ కుటుంబ సభ్యులందరికీ కూడా మీకు మేము స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండి తర్వాత తరణాలు తీసే కళ్యాణ కట్టలోని తరణిలాలు ఉండి ద్వారా సంవత్సరం ఆదాయం 300 కోట్లు పైచీలకు టీటీడీ దేవస్థానానికి చేరుతుంది. అదేవిధంగా ఈ తిరుపతి జిల్లాలో తిరుపతి ప్రముఖ పుణ్యక్షేత్రంలో 30,000 మంది ఈ నాయ బ్రాహ్మణుల కుటుంబంలో ఉన్న ఏకైక జిల్లా ఈ తిరుపతి జిల్లా. అదేవిధంగా మన బీసీ మంత్రులందరూ కూడా మీకు విన్నవించుకుంటున్నాం, ప్రాధాన్యపడుతున్నాం. నాయ బ్రాహ్మణులకి రక్షణ చట్టం కల్పించాలి. మంగళి అన్న నాయ బ్రాహ్మణులు చులకనగా మాట్లాడిన కఠినమైన ఒక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి వర్యులకి మీ ద్వారా విన్నవిస్తూ, అదేవిధంగా మేము తరతరాలుగా మా తల్లిదండ్రుల నుంచి మా తాత ముత్తాతల నుంచి వస్తున్న క్షౌర వృత్తిని ఇతర కులస్తులు వచ్చి ఈ రాష్ట్రంలో మా నాయ బ్రాహ్మణ కుల వృత్తిని నిలువుగా దోపిడీ చేసుకుంటున్నారు. దయచేసి మీకు అందరికీ పేరు పేరున మరలి మా నాయ బ్రాహ్మణుల నుంచి వేడుకుంటున్నాం. పేటెంట్ హక్కుని ఆ నాయ బ్రాహ్మణులకి ఖచ్చితంగా ఇది ప్రధానమంత్రి దగ్గరికి, మన రాష్ట్ర మంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి, కొనిదెల పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి మాకు ఖచ్చితంగా పేటెంట్ హక్కుని కల్పించాలని. జై బీసీ, బీసీల ఐక్యత.